అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దానిలో భాగంగా ఎయిమ్స్ మంగళగిరిలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం మన జనాభాలో సికిల్ సెల్ అనీమియా పట్ల అవగాహన కల్పించడం వరకు తీసుకురావడం వరకు దీన్ని చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న 30 లక్షల పైన ట్రైబల్ పాపులేషన్లో అప్ టు 40 years వయసు కలిగిన ప్రతి ట్రైబల్ కూడా దాదాపు 20 లక్షల మంది ట్రైబ్స్ని ట్రైబల్ పాపులేషన్ మనం గుర్తించి వారిని 3 సంవత్సరాల్లో ఎంటైర్ ట్రైబల్ పాపులేషన్ స్క్రీన్ చేయాలి అన్న దృక్పథంతో మొదటి సంవత్సరం నిర్ణయించబడిన టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 5.5 లక్షల జనాభాని మన ఈ టార్గెటెడ్ పాపులేషన్ నుంచి స్క్రీన్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే 2 సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం పూర్తి చేయడం జరిగింది. ఈ స్క్రీన్ చేసిన మీదట ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్గా గుర్తింపబడ్డారో వారికి ప్రతి వారికి కూడా కార్డును ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ కార్డ్ వారికి టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్ బట్టి అంటే ఈ సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ రెసెసివ్ జీన్ ద్వారా వస్తుంది. ఈ రెసెసివ్ జీన్ ఎక్స్ప్రెషన్ మరలా అదే విధమైన పాపులేషన్ తీసుకుంటే ఇంకా తప్పకుండా వ్యాధి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి కారకులు అంటే వాహకులు ఎవరైతే ఉన్నారో వారి వివాహం చేసుకోకూడదని అలాగా ఈ కార్డు నుంచి కొంత సమాచారం జనాభాకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ పాపులేషన్లో అవగాహన కల్పించడానికి కానీ డిఫరెంట్ మాడ్యూల్స్ని కూడా డెవలప్ చేసి మేము ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ట్రైనింగ్ మాడ్యూల్స్ అని అలాగే ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అని కౌన్సిలింగ్ మాడ్యూల్స్ అని ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా మన ఐటీడీఎస్లో చదువుతున్న ఆడపిల్లల్ని అలాగే పిల్లలందరినీ కూడా స్క్రీన్ చేయడానికి మేము నిశ్చయించుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రైబల్ పాపులేషన్ ఈ డిసీజ్ ట్రైబల్స్లో కాస్త ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి వారి ముందు అవగాహన కల్పించి వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా సికిల్ సెల్ అనీమియా దీన్ని అర్థం చేస్తూ ప్రజలందరికీ కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కూడా ఈ ప్రోగ్రామ్ ప్లాన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.